పూరా లోకల్. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు సెప్టెంబర్ నెలలోనే జరుగుతాయి అనే ఒక వార్త అయితే గత కొన్ని రోజులుగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అయితే జరుగుతుంది. ఆ చర్చ జరుగుతుంది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల పైన. దాని తగ్గట్టుగానే ఇప్పటివరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే ముసాయిదా ఓటర్ల జాబితాను సిద్ధం చేసినట్లయితే తెలుస్తుంది. అలాగే పోలింగ్ కేంద్రాలను కూడా సిద్ధం చేసినట్లు, అంటే ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, అలాగే ఓటర్లు ఎంతమంది ఉన్నారు అని ఒక ముసాయిదా జాబితాను అయితే సిద్ధం చేసినట్లయితే తెలుస్తుంది. ఇక 10వ తారీఖు వరకు అయితే నోటిఫికేషన్ విడుదల అవుతుంది. 10-15వ తారీఖు లోపు నోటిఫికేషన్ విడుదల అవుతుంది. 20వ తారీఖు తర్వాత ఎన్నికలు ఉంటాయి. అలాగే దసరా లోపు ఫలితాలు ఉంటాయి అన్నట్టు వార్తలు అయితే వస్తున్న నేపథ్యంలో మొత్తం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, మరో ప్రతిపక్ష పార్టీ బీజేపీ అయితే సన్నద్ధమవుతున్నాయి. అలాగే ఈ ఎన్నికలు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీ అయితే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందో ఆ పార్టీ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో బలోపేతంగా ఉన్నట్టు అయితే రుజువు అవుతుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎలక్షన్స్ భారతదేశంలో ఎలక్షన్స్ వస్తున్న అప్పటి నుంచి కూడా ఏ పార్టీ అయితే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో బలంగా ఉందని తెలుసుకోవాలంటే అవి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల వల్లే సాధ్యమవుతుంది అని అయితే అందరూ రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసిందా? మరి ఎన్ని జెడ్పీటీసీ ఎంపీటీసీ సీట్లు అంటే గెలుచుకుంటుంది? ఎంతవరకు పోలింగ్ అంటే ఎంతవరకు సీట్ల శాతం గెలుచుకుంటుంది? గ్రామ స్థాయిలో ప్రజల ఇష్టం ఏ పార్టీ పైన ఎక్కువగా ఉందనే విషయం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో అయితే తెలవబోనుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చట్లేదని చెప్తూ వస్తుంది. దానికి తగ్గట్టుగానే నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు చేపడుతుంది ఎప్పటికప్పుడు. అలాగే యూరియా బస్తాల కొరత, అలాగే గురుకుల హాస్టల్స్ ఏమున్నాయో దాంట్లో ఫుడ్ పాయిజన్, వస్తువులు సరిగా లేవు. ఇక ఇచ్చిన హామీలు 420 హామీలు, ముఖ్యమైన 6 గ్యారంటీలు అవి అటకెక్కాయని చెప్తూ వస్తుంది బీఆర్ఎస్ పార్టీ. దాంతోపాటు ఇక బీజేపీకి ఇప్పుడు కొత్తగా ఒక అస్త్రం దొరికిందని చెప్పుకోవాలి. అదేంటంటే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పైన కమిషన్ వేసిందో, బీఆర్ఎస్ పార్టీ పైన కాళేశ్వరం కమిషన్ వేసిందో ఆ నివేదిక సమర్పించింది. 600 పేజీలకు పైగా నివేదిక జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అయితే ప్రభుత్వానికి సమర్పించింది. దాని ప్రకారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఈ కేసుని, ఈ విషయాన్ని, ఈ కమిషన్కి సంబంధించిన ఆ రిపోర్టుని సిబిఐకి అప్పచెప్పింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మరి బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పైన బీజేపీ మరికొన్ని విషయాలు, అంటే వీళ్ళ గతంలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారనే విషయాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ పార్టీ బలోపేతం అవుదామని చూస్తున్నట్టయితే తెలుస్తుంది. మరి ఇప్పుడైతే పోటీ రసవత్తరంగా ఉండనుందా అనే చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం అయితే ఇప్పటికీ రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది అని చెప్తూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఇచ్చిన హామీలు అయితే నెరవేరుస్తాం, కానీ కొంత సమయం పడుతుంది. ఎందుకంటే అక్కడ చూస్తే నిధుల కొరత రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. కేంద్రం నుంచి కూడా సహకారం అంతంత మాత్రంగానే ఉన్నట్టు ఉంది అని ప్రభుత్వం చెప్తూ వస్తుంది. మరోవైపు చేతకాకపోతే ప్రభుత్వం నుంచి తప్పుకోండి, ప్రభుత్వాన్ని నడిపియడం రాకపోతే తప్పుకోండి. మేము అప్పుడు కరోనా టైంలో నిధుల కొరత ఉన్నా, అప్పుడు ఆదాయం తక్కువ ఉన్నా మేము రైతు బంధు ఇచ్చాము, అలాగే పింఛన్లు ఇచ్చాము, అన్ని పథకాలు ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్కటి ఇస్తూ వచ్చాము మేమని అటు బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి. మీకు చేత కాకపోతే తప్పుకోండి, మేము నడిపిస్తాం ప్రభుత్వాన్ని అని అటు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఇటు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఇప్పుడు 1,00,000 కోట్ల వరకు దోచుకుంది బీఆర్ఎస్ కాళేశ్వరం మీద. అలాగే ఎన్నో స్కామ్లు ఉన్నాయి, గొర్రెల స్కామ్లు ఉన్నాయి, అలాగే ఈ కార్ రేస్ స్కామ్ ఉంది. ఇలాంటివి ఎన్నో స్కామ్లు చేశారు వీళ్ళు. డబ్బులు దండుకోవడమే మాత్రమే వీళ్ళు పరమావధిగా పెట్టుకున్నారు. కానీ ప్రజలకి ఏమాత్రం సహాయం చేసే విధంగా, వాళ్ళకు ఏమాత్రం అభివృద్ధి చేసే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం ఎక్కడ యోచించినట్లు తెలియదు. బంగారు తెలంగాణ అని పేరు చెప్పి వీళ్ళ ఇల్లు మొత్తం బంగారం చేసుకున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ పైన. మరోవైపు అటు బీజేపీ ఇప్పటికే బీఆర్ఎస్ చేసిన తప్పులన్నీ చెప్తూ, అలాగే కాంగ్రెస్ వల్ల ఏది కూడా పూర్తి అవ్వట్లేదు, కాంగ్రెస్ వల్ల అసలు ప్రభుత్వాన్ని ఎలా నడపాలో కాంగ్రెస్ పార్టీకి తెలియట్లేదు అని చెప్తూ ఈ విషయాన్ని ప్రజల్లోకి బాగా పెద్ద ఎత్తున తీసుకెళ్లి బీజేపీ పార్టీ ఈసారి ఎలాగైనా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో అనుకున్నన్ని ఓట్లు సీట్లు పొందాలి అని బీజేపీ పార్టీ అయితే యోచిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఏదేమైనా
ఈ పోటీ అయితే రసవత్తరంగా ఉండనుంది. దానికి తగ్గట్టుగానే మరి 6వ తారీఖు లోపే ముసాయిదా జాబితాను కంప్లీట్ చేసుకున్నట్టయితే తెలుస్తుంది. ఎన్నికల కమిషన్ కలెక్టర్లకు ఆదేశించి అలాగే ఓటర్ల జాబితా ఏ జిల్లాలో ఏ మండలాల్లో ఏ గ్రామాల్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఎన్నికల్లో పాల్గొనే వాళ్ళు, అలాగే ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఒక ముసాయిదా జాబితాను రెడీ చేసింది. అలాగే 8వ తారీఖు అక్కడున్న ముఖ్య రాజకీయ నాయకులతోటి సమావేశం కానున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్సు అలాగే మండల స్థాయిలో ఎంపీడీఓలు వీళ్ళందరూ, అలాగే మండలానికి గ్రామానికి సంబంధించి ఎంపీడీఓలు అక్కడున్న ముఖ్య అన్ని పార్టీల రాజకీయ నాయకులతోటి సమావేశమై ఈ విధంగా ఎన్నికలు ఉంటాయి, దీనికి సన్నద్ధం కావాలి, ఈసారి తక్కువ టైంలో ఎన్నికలు జరగబోతున్నట్టు అయితే చెప్తున్నట్టయితే తెలుస్తుంది. కలెక్టర్లు అలాగే మిగతా అధికారులు ముఖ్య రాజకీయ నాయకులతోటి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం 42% బీసీసీ రిజర్వేషన్లతోటే ఈ ఎన్నికలకు వెళ్తాము అని అయితే ప్రభుత్వం చెప్పింది. దానికి తగ్గట్టుగానే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. కానీ మళ్ళీ ఎవరైనా హైకోర్టుకు వెళ్తే ఇది సరిగా లేదు, ఈ బిల్లు ఇది పూర్తిగా అంటే ఈ గణన పూర్తిగా సరిగా జరగలేదు అని ఎవరైనా కోర్టుకు వెళ్తే పిటిషన్ వేస్తే మళ్ళీ స్టే వచ్చే అవకాశం ఉంది. మరి ఎవరైనా కోర్టుకు వెళ్తే 42%తో బీసీ రిజర్వేషన్లతో జరిగే ఈ ఎలక్షన్స్ మరి ఆగిపోతాయా లేదా అనేది ఒక సందేహం కూడా నెలకొంది. ఏదేమైనా ఉత్కంఠగా ఉంది. మరి ఎన్నికలు జరుగుతాయా 20వ తారీఖు తర్వాత? అంటే ఇప్పటివరకు అయితే షెడ్యూల్ ప్రకారం అయితే తెలుస్తుంది 21వ తారీఖు సెప్టెంబర్ 25వ తారీఖు వరకు 20 తర్వాత ఎన్నికలు ఉంటాయని అయితే తెలుస్తుంది. అలాగే దసరా లోపు అయితే ఫలితాలు వస్తాయని తెలుస్తుంది. తక్కువ టైంలో పూర్తి చేసి తర్వాత మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు పెట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయి, తొందరగా త్వరితగతిన మీరు ఎన్నికలు జరపండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఎప్పుడో ఫిబ్రవరిలో 2025 ఫిబ్రవరిలో జరగాల్సిన స్థానిక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఇప్పటికే జాప్యం లేట్ అవుతూ వస్తున్నాయి, తొందరగా పూర్తి చేయండి. గతంలో ఎప్పుడు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇలా జరగలేదు అని అయితే చెప్తూ వస్తుంది హైకోర్టు. మరి చూద్దాం మరి ఎన్నికల కమిషన్ ఏ విధంగా అయితే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిందో ఆ విధంగానే వాళ్ళు ముందడుగు వేస్తూ 10వ తారీఖు తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ల డేటు అలాగే ఎన్నికల తేదీ ఫలితాల డేటు రిలీజ్ చేస్తారు అని అయితే అందరూ ఎదురు చూస్తున్నారు. అటు ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికలు త్వరగా నిర్వహించాలి అని సిద్ధంగా ఉన్నట్టయితే తెలుస్తుంది.